విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా 9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. వివిధ ప్రాజెక్టులను అనుసంధానించడం ద్వారా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రగతి సాధించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వివిధ రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా 9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. 3.50 నుంచి 4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ రంగం నుంచి 5.30 లక్షల కోట్లు రాబట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. బేసిటీ ప్రాజెక్టు యాంకర్ ప్రాజెక్టుగా పెట్టుకుని విశాఖపట్నం రీజియన్ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సూక్ష్మస్థాయి ప్రణాళిక ద్వారా విశాఖపట్నం రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే ఈ విఈఆర్ ప్రాజెక్టు లక్ష్యమని స్పష్టం చేశారు. విఈఆర్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణలోకి తీసుకొని అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏఐ డేటా సెంటర్ల ఎకోసిస్టమ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్టెక్ ఎనర్జీలపై దృష్టి సారించాలన్నారు. మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు విఈఆర్ అభివృద్ధిలో భాగంగా ఉండాలని సీఎం సూచించారు. వివిధ ప్రాజెక్టులను అనుసంధానించడం ద్వారా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రగతి సాధించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిధుల కన్జర్వెన్స్ ద్వారా విఈఆర్ పరిధిలో అభివృద్ధి చేపట్టాలని సూచించారు. అవసరమైన మేరకు విజిఎఫ్ స్కీమును అమలు చేయాలని తెలిపారు. ఈ సమీక్షకు సిఎస్ సాయి ప్రసాద్, ఆర్థిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం విశాఖపట్నంలోని ఇసుకతోట జంక్షన్లోని ల్యాన్సమ్ స్క్వేర్ భవనంలో ఫ్యూచర్ నౌ సెంటర్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, హైబ్రిడ్ క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి సేవలకు మద్దతుగా ఈ కేంద్రం పనిచేయనుంది. విశాఖలో బలమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఏపీ యువతను ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం విశాఖపట్నంలోని ఇసుకతోట జంక్షన్లోని లాన్సమ్ స్క్వేర్ భవనంలో తన నూతన ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించింది. ఐబీఎం ఇండియా సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్తో కలిసి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ, గవర్నెన్స్, ఇంటెలిజెన్స్, కెమికల్స్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ ఆపరేషన్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కన్సల్టింగ్ సేవలు, కృత్రిమ మేధస్సు, ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా మరియు ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కీలక రంగాల్లో సేవలందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు ప్రతిభావంతులైన మానవ వనరులను అభివృద్ధి చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. విశాఖపట్నంలో బలమైన విద్యా సంస్థలు, విస్తృత సాంకేతిక ప్రతిభ, వేగంగా అభివృద్ధి చెందుతున్న వాతావరణం ఉండటంతో గ్లోబల్ క్లయింట్ల అవసరాలను తీర్చేందుకు ఇది సరైన కేంద్రంగా ఎదుగుతోందని సంస్థ పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడం, భవిష్యత్తుకు తగిన నైపుణ్యాలతో ఏపీ యువతను ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విశాఖను ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే అగ్రగామి కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఐబీఎంతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేశంలోనే తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. బీసీలపై దాడులు, వేధింపులు, కులవృత్తుల పేరుతో దూషించడాన్ని ఈ చట్టం పరిధిలోకి తెస్తామని వెల్లడించారు. ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను పొందుపరిచి త్వరలోనే తుది నివేదికను జాతీయ బీసీ కమిషన్కు అందజేస్తామన్నారు. బీసీల రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పనపై అమరావతిలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాసు, ఎన్ఎండి ఫారూక్, అనగాని సత్యప్రసాద్ హాజరు కాగా హోంమంత్రి అనిత, మంత్రి సూర్యకుమార్ యాదవ్ వర్చువల్గా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేశంలోనే తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
బీసీలపై దాడులు, వేధింపులు, కులవృత్తుల పేరుతో దూషించటాన్ని ఈ చట్టం పరిధిలోకి తెస్తామని, కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను పొందుపరిచి త్వరలోనే తుది నివేదికను జాతీయ బీసీ కమిషన్కు అందజేస్తామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ చట్టాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. అందరి ఆమోదంతోనే ఈ చట్టం తెస్తామని, దీనిపై ప్రజలంతా సలహాలు ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఇదే సమయంలో దేవరాపల్లిలో పొగాకు రైతుల వద్ద అబద్ధాలు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ అధినాయకులు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. బీసీ మంత్రులతోనూ, మరి లా డిపార్ట్మెంటు, మరి హోమ్ డిపార్ట్మెంట్తో పాటు ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్సీలతోనూ, శాసన మండలి సభ్యులతోనూ, శాసనసభ మరి ఎమ్మెల్యేలతో కూడా ఈరోజు ఒక మంచి చర్చ జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ ముసాయిదా బిల్లు గురించి బీసీల రక్షణ కోసం ఏ విధంగా వారి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం అయిన విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇది బీసీ సంఘాలతో కూడా మరొకసారి చర్చించి జిల్లా వైజ్గా కూడా కూర్చొని చర్చించి మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మరి లీగల్ సెల్ వారితో కూడా చర్చించి మరి ముసాయిదా బిల్లు దగ్గరలోనే అసెంబ్లీకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, భారతదేశంలో ఎక్కడే కానీ రీజనల్ వారీగా బలహీన వర్గాల సమావేశాలు పెట్టి ఈ చట్టాన్ని వాళ్ళ ముందుంచి వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పి వాళ్ళ నుంచి కూడా సలహాలు తీసుకోమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. దీంతో పాటుగా శాసనసభలో డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించే ముందు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ బీసీ కమిషన్ యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఈ చట్టాన్ని ఆమోదించవలసినటువంటి వర్గాలతో సంప్రదించి ఈ చట్టంలో ఏవైనా సరే లోటుపాట్లున్నా సరిచేసి పగడ్బందీగా గత ప్రభుత్వంలో చేసినటువంటి చట్టాలు ఏ చట్టం అమలు కాలేదు. ఢిల్లీకి వెళ్ళడం, డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈసారి ఈ చట్టం మనసా వాచ కర్మణ చిత్తశుద్ధితో అమలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బలహీన వర్గాలందరికీ కోరుతున్నాను, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ కూడా మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ చట్టంలో పొందుపరిచి రేపు భవిష్యత్తులో బలహీన వర్గాలకు ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేయడానికి మేమందరం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. చేనేత కులాల ఐక్యత, సంక్షేమమే ఈ సమ్మేళనం ప్రధాన లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయడం, ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా కార్మికులకు స్థిరమైన ఉపాధి, ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సాంప్రదాయ చేనేత కళను పరిరక్షించడంతో పాటు యువత ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సాహక విధానాలు రూపొందిస్తామని, చేనేతల సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం శ్రమిస్తుందని మాధవ్ వెల్లడించారు. విజయవాడలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాఘవయ్య పార్కు నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన చేపట్టగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. చేనేత కులాల ఐక్యత, సంక్షేమమే ఈ సమ్మేళనం ప్రధాన లక్ష్యమని పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి బలమైన అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. చేనేత పరిశ్రమను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే దిశగా ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని తెలిపారు. కేవలం స్థానిక మార్కెట్టే కాకుండా చేనేత ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు గట్టి కృషి చేస్తామన్నారు. చేనేత కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభించేలా, వారి ఆదాయం గణనీయంగా పెరిగేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాంప్రదాయ చేనేత కళను పరిరక్షించడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. నేటి యువత కూడా ఈ రంగంలోకి ఆసక్తిగా వచ్చేలా ప్రత్యేక ప్రోత్సాహక విధానాలను తీసుకొచ్చి చేనేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధి కోసం బీజేపీ ఎప్పుడూ నిరంతరం శ్రమిస్తుందని మాధవ్ పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల
ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎక్కడా లంచాలు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే 17,000 ఉద్యోగాలు పారదర్శకంగా ఇచ్చామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయని వారికి మాట్లాడే అర్హత లేదని, వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. విజయవాడ 21వ డివిజన్ జూనియర్ కళాశాల ప్రాంతంలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోందని, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రజలెంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఎలాంటి ఖర్చు లేకుండా తమ సొంత ఊళ్లకు, వాడపల్లి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు సులువుగా వెళ్తున్నారని, దీనివల్ల 1,500 కంటే ఎక్కువ లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి నెల 1,500 రూపాయల హామీపై ప్రజలు అడుగుతున్నారని, ప్రభుత్వం దానిపై పూర్తి కమిట్మెంట్తో ఉందని, నిధుల సమకూర్పుపై దృష్టి పెట్టి త్వరలోనే అమలు చేస్తుందని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాపారాలు, జీఎస్టీ వసూళ్ల అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. మన దగ్గర ఈ డెవలప్మెంట్, అభివృద్ధి, ఖర్చులు ఇవన్నీ కూడా చేయడం, పబ్లిక్ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగే కొద్దిగా ఆ సంఖ్య పెరుగుద్ది. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు అన్ని రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేస్తే అన్నింటిలో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ జరుగుతూ ఉంది. ప్రతి మనిషి వెళ్ళి కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకుంటూ ఉన్నారు. దాని మీద వచ్చే జిఎస్టీలు ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మనకి ఎక్కువ వాటా వచ్చింది. మరి ఇది అభివృద్ధికి ఒక ఉదాహరణ. అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అది ప్రతి ఒక్కళ్ళు కన్విన్స్ చేస్తాం. మా 1,500 సంగతి ఏంటి అడిగిన మహిళకి మనం చెప్పిన సమాధానంతో మీరు చెప్పింది నిజమేనండి, ఖచ్చితంగా అది కూడా వీలైనప్పుడు చేయమని బాబు గారిని నేను అంటూ ఉన్నారు. సో అది ఈ డే టు డే డోర్ టు డోర్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం కూడా అదే. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి చేసినవని. వాళ్ళకి చేసినవి మర్చిపోయి చేయని దాని గురించే వాళ్ళు చెబుతూ ఉంటే అదే అడుగుతాను. అదేవిధంగా డిఎస్సి గురించి అనేకమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఆ డిఎస్సి అబద్ధాలు ఆడటమే కాకుండా దానికి ఒక ఉదాహరణ వివేకానందరెడ్డి గారు హత్యని ఏ విధంగా మార్చారు. మొట్టమొదటి 2 గంటలేమో హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత 2-3 గంటలేమో నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారన్నారు. సో ఎందుకు అట్లా మార్చాల్సి వచ్చింది అనే దానికి వాళ్ళకి ఇప్పటికీ సమాధానం లేదు. సిబిఐ వేసినా, సిఐడి వేసినా అందరి చేతులు ఆ ఇంటి అంకే చూపిస్తున్నాయి. ఆ కుటుంబ అమరావతి రాజధానిని చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కనపడుతోందని హోంమంత్రి అనిత అన్నారు. మావిగన్ వంటి పదాలు వినియోగిస్తున్న వ్యక్తి ఇక్కడికి వస్తే అన్ని చూపిస్తామన్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలను చూస్తే అభివృద్ధి ఏంటో తెలుస్తుందని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతిని అంగీకరించారని, ఇక్కడి నిర్మాణాలను చూడాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామన్నారు. సైబరాబాద్ నిర్మాణం తర్వాత చంద్రబాబు చేపట్టిన నిర్మాణం ఇది హోంమంత్రి అని తెలిపారు. రాజధానిలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాసు పర్యటించారు. మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులను తోటి మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి నిర్మాణానికి అహర్నిశలు కష్టపడుతున్నారంటూ మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తోందని, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణ పనులు చాలా బాగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండనుందో అమరావతి చూస్తే అర్థమవుతుందని చెప్పారు. బుద్ధి లేకుండా కొంతమంది మావిగన్ అని కన్ఫ్యూజ్ చేస్తున్నారని, వైసీపీ నాయకులు ఇక్కడికి వస్తే అమరావతి అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. రాజధానితో రైతులు, ఉద్యోగులు, కార్మికులు ఎమోషన్తో కనెక్ట్ అయి ఉన్నారని చెప్పారు. గొడ్డలి పార్టీ నాయకులు అమరావతిలో లోపాలు వెతికే పనిలో ఉన్నారని చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మోసం చేశారని విమర్శించారు. 2019-24 మధ్య 3 రాజధానుల పేరుతో కాలయాపన చేశారని మండిపడ్డారు. అమరావతి ఎలా ఉందో అని చూడడానికి వచ్చామని తెలిపారు. ఈ భవనాలను ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు, ప్రజలు కూడా చూడాలన్నారు. మావిగన్ గురించి మాట్లాడుతున్న నేతలు అమరావతికి వచ్చి చూడాలని తెలిపారు. అమరావతిలో భవన నిర్మాణాలను దగ్గరుండి చేయిస్తున్న మంత్రి నారాయణకు హోంమంత్రి అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మనం చూడడంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీసు సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే.
అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4,000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఈరోజు అక్కడికి వెళ్తే అందులో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎలాగా అమరావతికి ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కూడా ఎలాగ బాండ్ అయ్యారంటే, ఇందాక నేను ఒక ఇంజనీర్ని చూశాను, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఇంజనీర్ని చూశాను. ఆయన అన్నాడు, అమ్మ ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్ని ఎప్పుడు వేసారండి అంటే 2014 2014-19 పీరియడ్లో వేసామమ్మ. తర్వాత 5 సంవత్సరాలు మేము మా పనులు చేసుకొని మమ్మల్ని పంపించేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఆ అనుబంధంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను అంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మన రాజధాని మనం నిర్మించుకుంటున్నామన్న ఒక భావనలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి ఆఖరికి ఇటుకు మోసే వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఇలాంటి ఎమోషన్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇక్కడ రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, మహిళా రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఎమోషన్ కనిపిస్తుంది. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అమరావతిలో భవనాలను చూసి చాలా ఆనందం కలుగుతోందన్నారు. అమరావతి కోసం రైతులు భూములిచ్చారని, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో కార్యాలయాలు, నివాసాలను నిర్మించేలా చేశారన్నారు. వాక్ టు వర్క్ కాన్సెప్ట్తో ఇక్కడ భవనాలు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. సెక్రటేరియట్, హెచ్ఓడి బిల్డింగులను చాలా బాగా నిర్మిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా, రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణం కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతిలో తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సెక్రటరీ ఎంప్లాయీస్కి కూడా పక్కనే క్వార్టర్స్ కట్టడం కూడా వాక్ టు వర్క్ దగ్గరగా వచ్చి వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. 58, 59 డివిజన్లకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 7,53,857 విలువైన చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్స ఖర్చులు భారంగా మారకుండా సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. విజయవాడ సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయంలో 58, 59 డివిజన్లకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన 7,53,857 రూపాయల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్స ఖర్చులు భారంగా మారకుండా సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని, అత్యవసర సమయంలో ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రాణాధారంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం ద్వారా ప్రతిరోజు వందలాది మంది బాధితుల నుంచి సీఎం సహాయ నిధి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి త్వరగా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో వందలాది మందికి
చెక్కులతో పాటు అత్యవసర వైద్య చికిత్సల కోసం ఎల్ఓసి, లెటర్ ఆఫ్ క్రెడిట్లను కూడా అందజేసి అనేక కుటుంబాలకు అండగా నిలిచామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని, ప్రజాసేవే తమ ధ్యేయమని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఇలాగా మా బాబుకి ఫైజాన్ అని చెప్పి మా బాబుకి కొద్దిగా ఒంట్లో బాగోకపోతే కిడ్నీ ప్రాబ్లం అయితే మేము ఇక్కడికి వచ్చాం. అది రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేసాం. అలాగా చెక్ పెట్టి రిలీఫ్ బోండమ్మ గారికి చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి చెక్ తీసుకున్నాను అండి. హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాను. దానికి చెక్ సీఎం ఫండ్ పెట్టుకుంటే ఉమామహేశ్వర గారు సహాయం చేశారు. కొన్ని ధన్యవాదాలు. నమస్కారం. 59 డివిజన్ నా పేరు బంగారు నాయుడు, డివిజన్ ప్రెసిడెంట్ని. మా డివిజన్లో ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టమంటే బోండమ్మ గారి దగ్గరికి తీసుకెళ్తే 6గురికి సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించి ఇవాళ చెక్కులు ఇచ్చారు. ఇప్పుడు దగ్గరగా 4,50,000 రూపాయల చెక్కులు ఈరోజు బోండమ్మ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. మా డివిజన్ తరఫున బోండమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోధం సురేష్ బాబు, 59 సెక్రటరీ అండి. ఈరోజు 6గురికి చెక్కులు ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి బోండమ్మ గారికి తీసుకొస్తే సమస్యలు ఏంటి అని అడిగితే ఇలా ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. వాళ్ళందరికీ ఎల్ఓసీలు పెట్టించామండి. ఈరోజు చెక్కులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి ఇలాగ ఎంతోమందికి సేవలు చేస్తున్నారు బోండమ్మ గారు, అలాగే టీడీపీ పార్టీ. ఈ చేసిన సేవలను ఎవరు మర్చిపోకూడదని ఈ ఇచ్చిన 6గురు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోమని, రాబోయే కాలంలో మన భవిష్యత్తు ఏంటో మనం ఏంటో ఆలోచించుకోమని, ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోమని బోండమ్మ గారు తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై మరియు నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, సీతమ్మ తల్లిపై కొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతం దేవుళ్లపై మాత్రమే పడి మాట్లాడితే వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై మరియు నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేతల బృందం సైబర్ క్రైమ్ డీఐజీ రవిశంకర్ అయ్యన్నార్కు ఫిర్యాదు చేసింది. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, వల్లూరు జయప్రకాష్, షేక్ బాజీ, శ్రీనివాసరెడ్డి తదితరులు కలిసి మొత్తం 57 మంది వివరాలతో ఈ ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, సీతమ్మ తల్లిపై పాస్టర్లు, కొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే శ్రీరాముడిపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. హిందూ మతం దేవుళ్లపై మాత్రమే పడి మాట్లాడితే ఒళ్ళు జాగ్రత్త అని, వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాము సమర్పించిన వీడియోలను పరిశీలించిన డీఐజీ రవిశంకర్ అయ్యర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. మన సంస్కృతిలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా చూసాం. రాముడు లాంటి అన్న, రాముడు లాంటి స్నేహితుడు, రాముడు లాంటి భర్త ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. అలాగే మన దేవతామూర్తులు మాత సరస్వతి కానీ, లక్ష్మీదేవి కానీ, సీతమ్మ తల్లి కానీ, వీళ్ళందరినీ తల్లిగా భావిస్తాం. ఇలా హిందువులు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడి మీద కానీ, బ్రహ్మ మీద కానీ, దేవతామూర్తుల మీద కానీ అనరాని మాటలు మిత్రులారా. అసలు మేమైతే నాకు మొన్ననే వచ్చింది ఈ వీడియోస్ అన్నీ, వినలేకపోయాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మన హిందూ దేవుళ్ళ గురించి కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నాను నేను. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నా ఈ ఫాస్టర్స్ని. ఫ్రాడ్ ఫెలోస్, ఏం తమాషా చేస్తున్నారా? హిందూ దేవుళ్ళని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శించడం, నోరు ఉంది కదా అని చెప్పి మీరు మా దేవుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం జాగ్రత్త, వదిలే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు అఫీషియల్గా డీజీపీ సైబర్ క్రైమ్కి రవిశంకర్ అయ్యర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా లీగల్ టీం, మా శ్రీనివాసరాజు గారు, మా మీడియా ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, యువమోర్చా అధ్యక్షులు సునీల్ గారు, అలాగే హరి గారు, మా కడప జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతయ్య గారు, మా బాజీ గారు, ప్రత్యేక టీము ఈరోజు వచ్చి డీజీపీ గారికి వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజువల్స్ కూడా మిత్రులారా. అలాగే ఈ మధ్య ఒక కొత్త హిందూ వ్యతిరేక పుట్టుకొచ్చాడు, ప్రకాష్ రాజు. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు.
శ్రీరామచంద్రుడు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పళ్ళు దొంగలించారని చెప్పి పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఎక్కడ కనపడినా సరే నీకు పళ్ళు రాలిపోతాయి. ప్రకాష్ రాజ్, ఏం తమాషా అనుకుంటున్నావా? ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం అమ్మవారి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది తరపున ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీననాయక్ దంపతులకు ఘనంగా ఆషాఢ సారె సమర్పించారు. ఉదయం ఆలయానికి విచ్చేసిన చైర్మన్ రాధాకృష్ణ మరియు ఈవో సీననాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సీననాయక్ చైర్మన్ రాధాకృష్ణతో కలిసి జమ్మిదొడ్డి అమ్మవారి విగ్రహం వద్ద సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సారిగా చీరను పంపిణీ చేశారు. ఆలయ భద్రతను కాపాడటంలో సెక్యూరిటీ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి రమేష్, సెక్యూరిటీ ఇన్ఛార్జ్ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులు మరియు పాల్గొన్నారు. అమ్మల కన్నా అమ్మగా భక్తుల చేత ఆరాధించబడే శ్రీ కనకదుర్గమ్మకు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో సాంప్రదాయబద్ధంగా సారి సమర్పించడం తమకు ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నామని భవానీపురం కామకోటి నగర వాస్తవ్యులు హరివాణి శ్రీనివాస్ దంపతులు తెలిపారు. కాలనీ వాసులందరి సహకారంతో ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించామని చెప్పారు. రాబోయే ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా మరింత వైభవంగా సారె సమర్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ప్రసాదించాలని అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసంలో సారె సమర్పించటం అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్ర సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ హరివాణి శ్రీనివాస దంపతుల ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. మంగళ వాయిద్యాలు, గోవిందనామస్మరణలు, అమ్మవారి జై జై ధ్వానాల నడుమ మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టుచీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పూలమాలలు, పండ్లు, కొబ్బరికాయలు, చలిమిడి, వడపప్పు, వివిధ రకాల నైవేద్యాలతో పాటు సుమంగళి స్త్రీలకు శుభప్రదంగా భావించే మంగళ ద్రవ్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు అమ్మవారిని దర్శించుకొని కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కామకోటి నగర్ మహిళలు చైతన్య, హరివాణి, శ్రీ కనకమహాలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏడాది కాలనీ వాసులందరి సహకారంతో ఆషాఢ సారెను సమర్పించటం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. అమ్మవారి కృపతో కాలనీలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. యువతరం కూడా ఇలాంటి ఆధ్యాత్మిక సాంప్రదాయాలను కొనసాగించాలని, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంట ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నెలకొలాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. భక్తి, సాంప్రదాయం, ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ఈ ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ సారెను ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్నీ సమకూర్చుకొని ఎవరికి వారు అన్ని ఐటమ్స్ను తీసుకొచ్చి ఒక సమూహంగా చేరి మేము ఒక గ్రూప్ లాగా అమ్మవారికి సారెను సమర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంతటి సమూహ కార్యక్రమాన్ని ఎంతో సమన్వయంగా మాకు చెప్పించిన హరివాణి గారికి ఎంతో కృతజ్ఞతలు మా అందరి తరఫున. అలాగే ఆమె సేవలో ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాము. ఈ ఆషాఢ సారె సందర్భంగా అమ్మవారికి ఈ మేము అందించే వస్తువులన్నీ మాకు మనస్ఫూర్తిగా సమర్పిస్తూ అమ్మవారికి ఎంతో ఆనందంగా ఉంది. మాకు అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని, పుణ్యప్రదంగా ఉండాలని
ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అందరికీ సమకూరాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గా భవానీని కోరుకుంటున్నాము. జై భవానీ, జై జై సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణ నమస్తుతే. మేమందరం కూడా కామకోట్ నగర్ నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసం పవిత్ర సారాన్ని తీసుకొస్తున్నాము. అట్లానే ఈ సంవత్సరం కూడా అందరం కలిసి యథాశక్తి కొలది తీసుకొచ్చు. ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మేము సారిని సమర్పించుకోవాలి. అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు మా అందరిపైన కూడా ఉండి అమ్మవారి చూపు మా అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. అలాగే ఈ దుర్గమ్మ వారికి మేమందరం కూడా పాత్రులయ్యి అమ్మవారికి సారిని సమర్పణ చేసుకుని ఆ యొక్క ప్రసాదాన్ని మేమందరం కూడా దివ్యంగా స్వీకరిస్తూ అమ్మవారి కృపని పొందుతూ అలాగే ఆయుర ఆరోగ్యాలు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా శ్రీ వాణిగారి దంపతులకి మా అందరి యొక్క కృతజ్ఞతలు కూడాను. ఎందుకంటే ఆవిడ ద్వారానే మేము ఈ అవకాశాన్ని కూడా మేము ఇలా చూడగలుగుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ దుర్గమ్మ తల్లి వారికి కూడా మా అందరి తరపున కూడా కృతజ్ఞతలు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500, నిరుద్యోగులకు 3000 భృతి ఇస్తామన్న హామీలు ఆచరణకు నోచుకోలేదన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు విజయవాడ నగరంలో ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార యాత్రలు నిర్వహించనున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేశారని, నోట్ల రద్దు పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టారే తప్ప ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతూ ధరల నియంత్రణలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు 3000 రూపాయలు భృతిస్తామన్న హామీలు ఆచరణకు నోచుకోలేదన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు విజయవాడ నగరంలో ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార యాత్రలు నిర్వహించనున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. నగర సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వాల నుంచి 50,000 కోట్లు మంజూరు చేయాలని, వివిధ ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర సాగుతుందన్నారు. ఈ ఉదయం 9:30 గంటలకు కుమరిపాలెం సెంటర్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శి జి ఈశ్వరయ్య ఈ ప్రచార యాత్రను ప్రారంభిస్తారని పేర్కొంటూ వామపక్ష శ్రేణులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అధిక ధరలు చూస్తే నియంత్రణ చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎన్నికల ప్రక్రియలో కూడా తమ యొక్క ఇష్టానుసారం ఎన్నికల్ని ట్యాంపరింగ్ చేసుకొని అధికారాన్ని నిలబెట్టుకునేటటువంటి పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం అనుసరించి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైనాన్ని చూశాం. కాబట్టి ఇటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క మహిళకి 18 ఏళ్ళు దాటినటువంటి వారందరికీ కూడా 1500 రూపాయలు వేస్తామని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి మాటలు కోటలు దాటాయి, ఆచరణ సాధ్యం కాలేదు. కాబట్టి అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో విజయవాడ కేంద్ర దేశవ్యాప్తంగా కూడా ఈ ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రచార యాత్ర కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు విజయవాడ దాసరి భవన్లో ఆగస్టు 6 నుంచి 15 వరకు చేపట్టనున్న పాదయాత్రల నిమిత్తం రూపొందించిన పాటల క్యాసెట్ను ఆవిష్కరించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్య, వైద్య ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ నేతలు ఎండగట్టారు. ప్రజా సమస్యలపై ఈ నెల 6 నుంచి 15 వరకు సిపిఐ పాదయాత్రలు, 18 నుంచి 28 వరకు ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో ఆగస్టు 6 నుంచి 15 వరకు చేపట్టనున్న పాదయాత్రల నిమిత్తం రూపొందించిన పాటల క్యాసెట్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలోని దాసరి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ దేశంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని నాయకులు మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామంటూ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేశారని, ఫలితంగా ధరలు 60% నుండి 150% పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నీటి లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేశారని, ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం యువత అసంతృప్తిని, నిరుద్యోగ సమస్యను, విద్యా ప్రైవేటీకరణను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే 700 రోజులకు పైగా పోరాడిన రైతాంగానికి ఇచ్చిన కనీస మద్దతు ధర హామీని అమలు చేయాలని, మహిళలు, మైనార్టీలు, దళితులపై దాడులు ఆపాలని కోరారు. మేధావులు, రచయితలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దేశద్రోహులంటూ ట్రోల్ చేసే విధానానికి స్వస్తి చెప్పాలని హితవు పలికారు. ప్రజా సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధి, సాగు, త్రాగునీరు, ఇంటి స్థలాల డిమాండ్లతో ఈ నెల 6 నుంచి 15 వరకు సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు, 18 నుంచి 28 వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి ప్రజా ఉద్యమాలను చైతన్యం చేయటంలో పాట కీలక పాత్ర పోషించిందని నాయకులు గుర్తు చేశారు. గరిమెళ్ల సత్యనారాయణ మా కొద్దీ తెల్లదొరం పాట బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిందని, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ విశాలాంధ్ర ఉద్యమంలో ఘంటసాల పాటలు తెలుగు సమాజాన్ని ఎలా ఏకం చేశాయో ఉదహరించారు. పేద ప్రజానీకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తానని చెప్పారు. గత ప్రభుత్వం 1.5 సెంటు 1 సెంటు ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తానే 3 సెంట్లు 2 సెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల కాలమైనా దాని ఊసెత్తల. ఈరోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, 2 హామీలు తప్ప మిగతా అన్నీ అమలు చేసినారని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ అమలు చేశాడో ఏదనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఆందోళన తర్వాత ఈరోజు ఈ తల్లికి వందనం విడుదల చేయడం జరిగింది. అన్నీ జాప్యం జరుగుతూ ఉన్నాయి. ప్రాజెక్టులు పైన ప్రత్యేకమైన శ్రద్ధ లేదు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి వైభవంగా ఆషాఢ సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు, పుష్పాలు, చలిమిడి, పండ్లు తదితర సుమంగళ ద్రవ్యాలను మల్లికార్జున మండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద అమ్మవారికి కానుకగా సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పి సాయి కిరణ్ తెలిపారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి వైభవంగా ఆషాఢ సారె సమర్పించారు. సుమారు 500 మంది విశ్వబ్రాహ్మణ మహిళలు మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు, పుష్పాలు, చలిమిడి, పండ్లు తదితర సుమంగళ ద్రవ్యాలను మల్లికార్జున మండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పి సాయి కిరణ్ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా 500 మంది విశ్వబ్రాహ్మణ మహిళలతో కలిసి ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి ఘనంగా అమ్మవారికి సారె సమర్పించామని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రధాన కార్యదర్శి కందుకూరి మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఎన్టీఆర్ జిల్లా తరపున దీనికి పూర్తి సహకారం అందించామని తెలిపారు. అనంతరం గౌరవ అధ్యక్షులు తాటికొండ రాంబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించి సారె సమర్పించామని, జిల్లా తరపున విజయవంతం చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. యావత్ రాష్ట్రం మొత్తం ఈరోజు 500 మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించాం. వారికి వచ్చిన సందర్భంగా ఏ లోటుబాట్లు రానివ్వకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా వారికి సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ విశ్వబ్రాహ్మణులందరూ కూడా అమ్మవారి కృపకటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి, అట్లాగే ఆయురారోగ్యాలు కూడా కలగాలని చెప్పి, జాతిలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఎన్టీఆర్ జిల్లా కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వారు కూడా పేరు పేరున అందరికీ సారె సమర్పించేది పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి 500 పైగా మహిళలు, విశ్వబ్రాహ్మణ మహిళలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా తరఫున వాళ్ళకి అందరికీ తగిన ఏర్పాట్లు చేసి మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మరింత ఇంకా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, దానికన్నిటికీ ప్రతి ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రానికే మన తలమానికంగా నిలుస్తుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఒక పిలుపునివ్వటం వల్ల
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ అన్ని సంఘాల వారు కూడా ముఖ్య నాయకులు మహిళా మండలు ఈరోజు సతీ సమేతంగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూలు గాజులతో ఘనంగా మహిళలందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని చక్కగా సారే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మేము కూడా ఎన్టీఆర్ జిల్లా సంఘం తరపున అందరికీ కూడా ఘనంగా అన్ని రకాల ఏ లోటు లేకోకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో పర్యటనతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.